హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ ఏ విధంగా లింక్ చేయాలి అనేది తెలుసుకుందాం. అది కూడా మీరు మీ సేవకు కానీ ఆధార్ సెంటర్ కానీ వెళ్ళకుండానే మీరు ఇంటి వద్దనే ఈ పని అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీరు మీ సేవ కనుక వెళ్తే అక్కడ 200 రూపాయల ఛార్జ్ అయితే చేస్తారు. సో మీరు మీ సేవకు వెళ్ళకుండా ఇంటి వద్దనే ఈ మొబైల్ నెంబర్కి ఆధార్కి లింక్ అయితే చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. స్మార్ట్ ఫోన్ ఉంటే ఈ పని అయితే మీరు చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ IPPB అని సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. IPPB ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని. ఓకే, ఇక్కడ మీకు IPPB కస్టమర్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చాలా సర్వీసెస్ అయితే మనకు ఇండియన్ పేమెంట్ పోస్ట్ అందిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆధార్ మొబైల్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేయండి. ఆధార్ మొబైల్ అప్డేట్ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీరు చూస్ యాన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు మిస్టరా మిసెసా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ ID, ఇక్కడ అడ్రస్, ఫస్ట్ అడ్రస్ సెకండ్ అడ్రస్ ఇచ్చేసేయండి. పిన్ కోడ్ ఇచ్చేసేయండి. నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏది ఉంటే ఆ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డివిజను, రీజియన్, సర్కిల్, స్టేటు ఇవన్నీ ఇచ్చేసి మీరు ఎందుకొరకు అప్లై చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ బాక్స్లో అది రాసేయండి. రాసేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఈ క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక అధికారి అయితే వస్తారు మీ ఇంటికి. ఓకే, మీ ఇంటికి వచ్చి ఈ మొబైల్ నెంబర్కి ఆధార్ అయితే లింక్ చేసి పోతారు. ఓకే, మీరు ఈ విధంగా ఇంటి వద్ద నుంచే మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ని లింక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆధార్ కార్డు సంబంధించి ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ సర్వీస్ కావాలన్నా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫామ్ నింపినట్టయితే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చి మీ ఇంటికి ఆ పని అయితే చేసిపోతారు.